కానీ భయపడతా ఉంది టీడీపీ నంద్యాలలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేది. భయం ఎందుకండి? ఈ రోజు ప్రభుత్వం రూలింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ ఏదైనా అయినా కూడా తర్వాత కూడా రూలింగ్ లో ఉంటుంది. డౌట్ ఏమైనా ఉందా మీకు? ఏం డౌట్ లేదు, 1% కూడా డౌట్ లేదు. మీరు మీ చెల్లెళ్ళు మీ తమ్ముడిని మీ బ్రదర్ వేసుకొని తిరుగుతా ఉన్నారు ఇంటింటికి, మంత్రులు అలాగే వస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు. ఎందుకు అంత భయపడతా ఉంది టీడీపీ? భయపడడం కాదని ఇది ప్రజల్లోకి వెళ్ళేది. ఈ రోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు రాజకీయాలకి కొత్త, మాకు నంద్యాల కొత్త, ఇది ఓపెన్ ఫ్యాక్టర్. ఉప ఎన్నికలే రాకపోతే, భూమానాగిరెడ్డి గారు బతికుంటే ఉప ఎన్నికలే రాకపోతే మీరన్న ఈ కోరికలన్నీ నెరవేరే కావు అని అంటారు. ఎందుకు కావండి? ఆల్రెడీ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ మా నాన్న బతుకున్నప్పుడే శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. హౌసింగ్ అయితే ఏమి, రోడ్ వైడింగ్ అయితే, ఇవన్నీ కూడా ఫైల్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. అదే లెటర్స్ కు మాత్రమే పరిమితం అయ్యారు. మీరు టీడీపీలో చేరినందుకు కృతజ్ఞతగా అంతవరకు ఇచ్చి సరిపెట్టారు. కానీ ఉప ఎన్నిక వచ్చింది, అది టీడీపీకి అవసరం, చంద్రబాబుకి అవసరం, అఖిల ప్రియకి అవసరం. అందుకోసమనే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నంద్యాలలో పోస్తున్నారనేది ఒకటండి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసినప్పుడు, నేను చేస్తానని చెప్పినప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తాయా లేదా కూడా తెలియదు. శిల్పా మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా, మాకు టికెట్ ఇస్తారా, ఎన్నికలు జరుగుతాయా, ఇనానమస్ గా వస్తుందా లేదా అనేది ముఖ్యమంత్రి గారికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. అప్పుడే ఆయన అనౌన్స్ చేస్తున్నారు కదా, అప్పుడే అనౌన్స్ చేశారు. ఈరోజు మాట మీద నిలబెట్టుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా నాన్న చనిపోక 24 గంటల ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి, అన్న నాకేం వద్దు, నాకు ఈ కోరికలు తీర్చండి అని చెప్పి ఆయన